నమస్తే అండి. ఆశ్రిత జ్యోతిష్యానికి స్వాగతం. నా యూట్యూబ్ వ్యూయర్స్ అందరికీ భోగి సంక్రాంతి కన్మ శుభాకాంక్షలు అండి. సూర్యుడు మకరంలోకి ప్రవేశించడం జరుగుతుంది. సూర్యుడు ఎప్పుడైతే మకరంలోకి ప్రవేశించాడో ఉత్తరాయణం అన్నది స్టార్ట్ అవుతుందండి. అంటే ధనుర్మాసము ముగుస్తుంది. ఈ రోజు ఎపిసోడ్లో ప్రేక్షకుల యొక్క జాతక విశ్లేషణలు ఎవరైతే లాస్ట్ ఎపిసోడ్లో అడిగారో వారికి చెప్పడం అన్నది జరుగుతుందండి. వారి యొక్క సందేహాలని నివృత్తిని చేస్తాను. అలాగే ఎవరైనా ఇంకా సందేహాలు ఉన్నాయి తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ ఎపిసోడ్లో మీరు కింద కామెంట్స్లో ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ సందేహాలు ఏంటో చెప్పినట్లయితే నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తానండి. సో ఇది లాస్ట్ ఎపిసోడ్ అవుతుందండి. ఇప్పుడు అడిగేటువంటి క్వశ్చన్లకి ఇంకా తర్వాత అంటే నెక్స్ట్ ఎపిసోడ్ తర్వాత ఇంకా ప్రేక్షకుల యొక్క జాతక విశ్లేషణలు చెప్పడం జరగదు. ఒకవేళ వారికి కావాలనుకుంటే నేను ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో ఫోన్ నంబర్కి మీరు తెలియజేసి బై కన్సల్టెన్సీ రూపంలోనే తెలుసుకోవచ్చు తప్పితే వేరే విధంగా ఈ వీడియోలో చెప్పడం అన్నది జరగదు. కాబట్టి త్వరపడండి. లాస్ట్ ఎపిసోడ్లో అడిగినటువంటి సందేహాలకి ఏంటి అన్నది ఒకసారి చూద్దామండి. లెట్ స్టార్ట్. మీరు అడిగినటువంటిది 25th జూలై 2011లో పుట్టారండి. మధ్యాహ్నం 11:35 AM పుట్టారు. హైదరాబాద్లో పుట్టారు. వీరు చూసుకున్నట్లయితే వీరికి కన్యా లగ్నం వస్తుందండి. ఈ లగ్నంలో శనీశ్వరుడు ఉన్నారు. సో వీరికి దశానుకూలత ఎవరికైనా సరేనండి ఫస్ట్ దశానుకూలత ఉందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. సో వీరు సూర్య మహాదశలో పుట్టడం జరిగింది. అంటే సూర్యుడు ఇంకా ఉండిపోతాడు జీవితాంతం. సో చంద్ర మహాదశ ఇప్పుడు నడుస్తుందండి. 2025 సంవత్సరానికి చంద్ర మహాదశ అయిపోతుంది. సో ఇప్పుడు 2024 అంటే ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు ఉందండి. ఇంకా తర్వాత కుజ మహాదశ. సో ఈ చంద్ర మహాదశ కుజ మహాదశ అన్నది పాప దశలండి. సో చిన్నప్పుడే అయిపోవటం అన్నది ఈ జాతకులకి చాలా శుభ పరిణామం అని చెప్పవచ్చు. ఇంకా చంద్రుడిని చూసినట్లయితే చంద్రుడు 9వ స్థానంలో ఉన్నాడు. కుజుడు కూడా 9వ స్థానంలో ఉన్నాడండి. ఇంకా చంద్రుని చూసినట్లయితే ఇతను 0°36' చాలా బలంగా ఉండటం జరిగింది. సో ఇప్పుడు ఈ చిన్న వారికి చంద్ర మహాదశ అయిపోవటం కూడా చాలా శుభ పరిణామమే అండి. అలాగే కుజ మహాదశ కుజుడు 29°48' ఇతనికి బలం అన్నది ఏమీ లేదండి. అలాగే ఈ కుజుడు 29°48' ఉన్నాడు కాబట్టి ఇతను 10వ స్థానం మీద ఎక్కువగా ప్రభావితాన్ని చేస్తూ ఉంటుంటాడు. అయితే ఈ జాతకులకి 21 సంవత్సరాలు వచ్చే లోపల టోటల్ గా కుజ మహాదశ అన్నది అయిపోతుంది. సో ఇది చాలా శుభ పరిణామం అండి. ఎందుకంటే ఈ 10వ స్థానాన్ని చూపించడం వలన ఇది కూడా 21 సంవత్సరాల కంటే ఈ సమయాల్లో చదువుకోవటం ఇటువంటివి ఉంటాయి తప్పితే ఉద్యోగ రీత్యా ఏ విధమైనటువంటి ఉండవు. అంటే సరిగ్గా ఉద్యోగ స్థానానికి వెళ్ళే టైంకి కుజ మహాదశ అయిపోవటం రాహు మహాదశ స్టార్ట్ అవడం అన్నది చాలా చక్కటి పరిణామం. ఈ రాహువుని శనీశ్వరుడు చూస్తూ ఉన్నారు. అలాగే ఈ శనీశ్వరుడు 10వ భావాన్ని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఉద్యోగ స్థానానికి ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. సో జీవన స్థానానికి ఏ డోకా ఉండదని చెప్పవచ్చు. ఇంకా వీరు అడిగినటువంటి క్వశ్చన్స్ స్టడీ అండ్ కెరీర్. 5వ భావాన్ని చూడాల్సి ఉంటుందండి. స్టడీస్ అన్నది ఇక్కడ శుక్రుడు సూర్యుడు కూడా చూస్తూ ఉన్నారు. శుక్రుడిని చూసినట్లయితే 1°49', సూర్యుడిని చూసినట్లయితే 7°57'. సో గోచార రీత్యా చూసుకున్నట్లయితే సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్ల శుక్రుడు అస్తమించి ఉండటం జరుగుతుంది. అయితే జాతక రీత్యా అటువంటి ప్రభావాన్ని ఏది ఉండదండి. సో ఇక్కడ శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు.
ప్రస్తుతము వీళ్ళకి చంద్రుడిలో శుక్ర మహాదశ నడుస్తుంది. ఆగస్టు 2023 నుంచి ఏప్రిల్ 2025 వరకు నడుస్తూ ఉంది. సో శుక్ర మహాదశ నడుస్తుంది కాబట్టి వీరి చదువులో ఏ విధమైనటువంటి ప్రాబ్లం లేదు. సో దీని తర్వాత చంద్రుడిలో సూర్యుడు అంటే ఏప్రిల్ 2025 నుంచి అక్టోబర్ 2025 కొంచెం స్టడీస్ లో మందగమనం జరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ శుక్రుడు సూర్యుడిని డామినేట్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, అలాగే పంచమాధిపతి అయినటువంటి శనీశ్వరుడిని ఏ పాపగ్రహాలు బంధించి ఉండలేదు. ఇతను లగ్నంలో ఉండటం చాలా మంచిది. లగ్నంలో ఉండటం వల్ల దశమ స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. అలాగే సప్తమాన్ని చూస్తూ ఉన్నాడు. తృతీయాన్ని కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి వీరికి డోకా అన్నది ఏమీ లేదు. అయితే కొంచెం డ్రాబ్యాక్ అంటే సూర్యుడు వెనక్కి కొంచెం కొంచెం వెనక్కి లాగుతూ ఉంటుంటాడు కాబట్టి చదువు విషయాలలో యావరేజ్ కంటే కొంచెం ఎక్కువగానే, మరీ ఎక్కువగా కాకుండా అబోవ్ యావరేజ్ గా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. వీరికి ఎప్పుడైతే ఈ చంద్ర మహాదశ అన్నది అయిపోయిందో అంటే 2025 అయిపోయిందో వీరికి చాలా స్పీడ్గా చదువులో బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా కుజ మహాదశ అంటే ఇది జీవన స్థానానికి తెలుపుతుంది కాబట్టి ఇది పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి స్టడీస్ లో ఏ ప్రాబ్లం ఏమీ లేదండి. వీరు కళా రంగాలలో ఉండేవారికి లేదా సంగీత సాహిత్యాల మీద అభిరుచులు ఉండడానికి లేదా ఏదైనా కళలు అంటే పెయింటింగ్స్ కావచ్చు, ఇలా వేటి మీదైనా బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. మీడియా రంగాల్లో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ రంగాలలో రాణించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మాతృ విద్య మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా కెరీర్ సంగతి చూసుకున్నట్లయితే వీళ్ళకి కెరీర్ కి అసలు ఏ విధమైనటువంటి డోకా లేదండి. పై అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందగలుగుతారు. మంచి కీర్తి ప్రతిష్టలని సంపాదించుకోగలుగుతారు. చక్కటి ఉద్యోగ స్థానాన్ని కలిగి ఉన్నారు. వీరు చూసినట్లయితే ఇంజనీరింగ్ అవడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ శుక్రుడు 1 డిగ్రీలో ఉన్నాడు కాబట్టి శుక్రుడి యొక్క భావాల కంటే శనీశ్వరుడి యొక్క భావాలని ఎక్కువగా ప్రభావితం చేస్తాడండి. సో చేయటం వల్ల వీరికి ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగానికి వెళ్ళడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది, లేదా కమ్యూనికేషన్ రంగం లేదా ఎలక్ట్రానిక్స్ ఇటువంటి వాటికి ఆస్కారం ఉంది. అయితే ఇక్కడ సూర్యుడు వెనక్కి లాగుతూ ఉండటం వలన ఎలక్ట్రికల్ కంటే సాఫ్ట్వేర్ రంగానికి లేదా కమ్యూనికేషన్ రంగాల్లో ఉండడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అంటే ఆ రంగాలలో బాగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంది. ఇంకా కెరీర్ గా ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ 6వ భావాన్ని బుధుడు చూస్తూ ఉన్నాడు, కానీ బుధుడిని గురువు చూస్తూ ఉండటం వల్ల కొంచెం వీక్ అవడానికి ఆస్కారం ఉంది. ఈ గురువు బుధుడిని చూడకపోయినట్లయితే వీరు యాక్చువల్ గా మెడికల్ రంగానికి మెడిసిన్ రంగానికి సంబంధించి బాగా ఎక్కువగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండేది. సో మంచి డాక్టర్గా ఉత్తీర్ణత డాక్టర్ రంగాలలో సాధించడానికి ఎక్కువగా ఆస్కారం ఉండేది. అయితే ఇక్కడ గురువు చూస్తూ ఉండటం వలన ఒకవేళ వీరు మెడికల్ రంగానికి వెళ్ళినట్లయితే వీళ్ళు ఫార్మసీ లేదా ఏదైనా రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఇటువంటి రంగాలలో ఏమైనా సాధించడానికి ఆస్కారం ఉంటుంది తప్పితే డాక్టర్గా పెద్దగా ఉపయోగం ఏమీ ఉండకపోవచ్చు. సో కాబట్టి వీరు ఇంజనీరింగ్ దాంట్లోనే ఎక్కువగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సో బిజినెస్ టైప్ చూసినట్లయితే 6వ భావం బాగానే ఉందండి. అయితే ఇక్కడ బుధుడిని గురువు కుజుడు చూస్తూ ఉన్నారు కాబట్టి కొంచెం డ్రాబ్యాక్ కలుగుతుంది. ఇంకా 10వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు. 11వ భావంలో శుక్రుడు బలంగానే ఉన్నాడు. 12వ భావం పోయింది. ఒకవేళ వీరు బిజినెస్ రంగాలలో వెళ్ళినట్లయితే ఎంత సంపాదించినప్పటికీ ఆ సంపాదన అంతా కొండకి చిల్లు పడినట్లుగా నీరు గారిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వీరు బిజినెస్ లో
రాణించలేరు. అంటే బిజినెస్ లో రాణించిన బిజినెస్ లో ఊరికినే ఖర్చులు అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. వీరికి గురు మహాదశ అయిపోవలసి ఉంటుందండి. ముఖ్యంగా గురువులో గురువు అయిపోయినట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండదు. సో కుజుడు 32లో అయిపోయాడు కాబట్టి తర్వాత రాహువు దశ 18 సంవత్సరాలు ఉంటుంది. 2050కి అవుతుంది. 2050 అయిన తర్వాత 2052, 2052కి అవుతుంది గురులో గురు మహాదశ అవ్వాలంటే. సో 2052లో నుంచి 11 సంవత్సరాలు తీసినైతే 41 సంవత్సరాలు, 41 ఇయర్స్ తర్వాత బాగా వీరు ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అంటే కెరీర్ పరంగా బాగా అభివృద్ధిని సాధించగలుగుతారు. అప్పుడు నుంచి వీరు బిజినెస్ రంగాలలో ఎంటర్ అయినట్లయితే వీరికి చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అప్పుడు ఇంకా గురు మహాదశ అయిపోయింది కాబట్టి పాప దశలో మ్యాక్సిమం అయిపోయినట్టే. ఏదో సూర్యుడు అంతర్దశ వచ్చినప్పుడు కొంచెం ఇబ్బందిని కలగజేస్తుంది తప్పితే ఇంక ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. సో అప్పుడు దాకా వీరు కెరీర్ పరంగా ఏ ఏ జాబులు చేసుకుంటూ 2052 తర్వాత వీరు బిజినెస్ రంగాల్లోకి వెళ్ళినట్లయితే బాగా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. See you next one. ఇక రెండో వారాన్ని చూసుకున్నట్లయితే అండి, వీరు 18వ తారీఖు మే 1966లో పుట్టారండి. మార్నింగ్ 5:44 పుట్టారు. పాలకొల్లి దగ్గర పుట్టడం జరిగింది. కొడమంచిలి దగ్గర పుట్టడం జరిగింది. అంటే పాలకొల్లికి దగ్గరండి. సో పాలకొల్లిని తీసుకోవడం జరిగింది. ఇక వీరు చూసుకున్నట్లయితే వీరు వృషభ లగ్నానికి సంబంధించిన వారండి. వీరు అడుగుతున్నది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఒక 3 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువగా ఉన్నాయండి. మెడికల్ గా బిజినెస్ చేయడం జరుగుతుంది. 2024 సంవత్సరంలో ఏ విధంగా ఉంటుంది అన్నది అడుగుతున్నారు. వీరికి దశానుకూలత ఏ విధంగా ఉంది ఇప్పుడు చూసుకున్నట్లయితే 1966 అంటే 57 ఇయర్స్. ఇంకా వీరికి దశానుకూలత ఏ విధంగా ఉందంటే వీరు కేతు మహాదశలో పుట్టారండి. సో కేతు అనేవాడు ఉండిపోవడం జరిగింది. సో శుక్ర మహాదశ వీరికి అయిపోయింది. సో చిన్నప్పుడు చాలా బాగుండుంటది కాబట్టి వీరు ఉపయోగం ఏమీ లేదు. చిన్నప్పుడు శుభగ్రహాలు అయిపోకూడదండి. సో శుక్ర మహాదశ, సో సూర్య మహాదశ అయిపోయిందండి. సో సూర్య మహాదశ ఇంకో రెండో శుభగ్రహం అయిపోయింది. ఇంకా చంద్ర మహాదశ ఒక పాపదశ కూడా అయిపోయింది. కుజ మహాదశ, కుజుడు 28 డిగ్రీల 47 నిమిషాలు, ఇతని ప్రభావం ఏమీ ఉండదు. కానీ రెండు అశుభ గ్రహాల యొక్క దశలు, రెండు శుభగ్రహాల యొక్క దశలు అయిపోయింది. ఇంకా ప్రస్తుతానికి వీరికి రాహు మహాదశ నడుస్తుందండి. సో రాహు మహాదశ అంటే 2013 నుంచి స్టార్ట్ అయింది, 2031కి అవుతుంది. వీరికి అంతర్దశలు చూసుకున్నట్లయితే రాహువులో బుధుడు నడుస్తున్నాడండి. సో రాహువులో బుధుడు 2021 నవంబర్ నుంచి మే 2024 దాకా ఉంటుంది. తర్వాత రాహువులో కేతువు రావడం అన్నది జరుగుతుంది. సో కేతు అంటే 2025 జూన్ దాకా ఉంటుందండి. సో వీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఏంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు తీరతాయి, 2024 సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అన్నది అడుగుతూ ఉన్నారు. వీరు బిజినెస్ అంటే ఆరో భావాన్ని చూడాల్సి ఉంటుందండి. సో ఇక్కడ ఆరో భావము చంద్ర మహాదశ అయిపోయింది కాబట్టి ఆ వికెట్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లం లేదు. బుధుడు ఆరో భావాన్ని చూస్తూ ఉన్నాడు, అలాగే గురువు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి బిజినెస్ లో కొంచెం మిక్స్డ్ గా ఉందని చెప్పవచ్చు. ఇంకా ఈ 10వ భావాన్ని చూసినట్లయితే 10వ భావాన్ని గురువే చూస్తూ ఉన్నాడు. అలాగే ఈ గురువు అష్టమాధిపతి, వృషభ లగ్నానికి గురువే అష్టమాన్ని కూడా చూడటం, షష్ఠాన్ని కూడా చూడటం, అలాగే దశమాన్ని కూడా చూడటం అన్నది జరిగింది. సరిగ్గా మీకు ఈ గురు మహాదశ ఉండిపోవడం జరిగిందండి. సో మీకు రుణభారం పెరగడానికి, అలాగే బిజినెస్ లో
ఆటుపోట్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే అష్టమాన్ని చూడటం వలన మీరు ఏ రంగాలలో ఉన్నప్పటికీ ఆ రంగాలలో సరైనటువంటి ప్రతిభని చూపించలేకపోవచ్చు. అంటే ప్రతిభని చూపించలేరంటే అవి పూర్తిగా మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు కంప్లీట్ కావు. మధ్య మధ్యలో ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే దశమాన్ని కూడా చూడటం వలన జీవన భారం బాగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆటుపోట్లే ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంది. అయితే మీకు 11వ భావంలో శనీశ్వరుడు చాలా బలంగా ఉన్నాడండి. సో మీకు అనుకోకుండా అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా మీ వయో వృద్ధుల నుంచి కానీ పెద్దవారి నుంచి కానీ, లేదా మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్మెంట్లు చేసినా, లేదా మీరు ఏమైనా ట్రేడింగ్ కానీ ఇలాంటి ఏమైనా వృత్తులు చేస్తూ ఉంటే అందులో మీకు అకస్మాత్తుగా ధన లాభం జరగడానికి ఆస్కారం ఉంది. కానీ జీవన భారం బాగా ఎక్కువగా ఉంటుంది. మీకు ఓన్లీ గురువేనండి మీకు పూర్తిగా దీన్ని అడ్డుకట్ట వేయడానికి. అలాగే బంగారానికి సంబంధించి మీకు లోన్స్ కానీ ఏవైనా ఉన్నట్లయినా అవి ఏ విధంగానూ ఉపయోగపడవు. అయితే అష్టమాన్ని శనీశ్వరుడు చూస్తూ ఉండటం వలన మీకు ఆయుష్కి ఏ విధమైనటువంటి డోకా అన్నది ఏమీ లేదండి. అలాగే లగ్నాన్ని కూడా శనీశ్వరుడు కూడా చూస్తూ ఉండటం వల్ల మీకు ఆయుష్కి ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఏమీ లేదు. అయితే మీరు గురు మహాదశకి కొంచెం దానాలు చేసుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి. సో మీరు పచ్చటి వస్త్రంలో శనగలు, అలాగే తాంబూలం ఇటువంటివన్నీ తీసుకుని సంకల్పయుతంగా వృద్ధ బ్రాహ్మణుడికి గురువారం నాడు ఒక 7 వారాలు మీరు దక్షిణం ఇటువంటి చేసుకుని సంకల్పయుతంగా దానం చేయవలసి ఉంటుందండి. ఈ సంకల్పాన్ని ఏ విధంగా చెప్పాలి అని అన్నట్లయితే నేను ఆల్రెడీ ఈ గ్రహాలకి ఏ విధంగా సంకల్పాన్ని చెప్పాలి అన్నది నేను చాలా వీడియోస్లో చెప్పడం జరిగింది. ఈ గురు గ్రహానికి ఏ విధంగా దోష నివారణ చేయాలన్నది చెప్పడం జరిగిందండి. ఆ విధంగా సంకల్పం చెప్పుకున్నట్లయితే అంతే తప్పితే ఈ మామూలుగా బయట సంకల్పాలు చెప్పినట్టుగా కాదండి. ఎందుకంటే ఎలా చెప్పాలంటే మమ జన్మకాల వృషభ లగ్న ద్వితీయ స్థాన ఈ గురువు ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రము ఆ పాదము చెప్పి గురుగ్రహ దోష నివారణార్థం, వృత్తి ఉద్యోగ వ్యాపార వృద్ధ్యర్థం, ఆయురారోగ్య భాగ్య వృద్ధ్యర్థం, ఫల పుష్ప తాంబూల వస్త్ర సహిత ధాన్యం దానం కరిష్య అని చెప్పి మీరు ఒక వృద్ధ బ్రాహ్మణుడికి ఈ సంకల్పంతో మీరు దానం చేసినట్లయితే ఒక 7 వారాలు కొంచెం గురుగ్రహం యొక్క దోషం అన్నది తగ్గడానికి ఆస్కారం ఉంటుందండి. ఫైనాన్షియల్ గా ఈ ప్రాబ్లమ్స్ అన్నవి కొంచెం తగ్గడానికి ఆస్కారం ఉంది. అయితే ఏమైనప్పటికీ మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి ఈ చక్రాన్ని నేను శనీశ్వరుడు సరిగ్గా గురువు చూస్తూ ఉన్నాడండి. సో ఈ గురువు మే నుంచి మరలా ఇతను పక్కకి తప్పుకుంటాడు. అంటే శనీశ్వరుడి యొక్క కబంధ హస్తాల నుంచి పక్కకి తప్పుకోవడం అన్నది జరుగుతుంది. నేను ఈ సంవత్సర ఫలితాలు 2024లో ఏ విధంగా ఉంటాయన్నది ఒక్కొక్క లగ్నానికి చెప్పడం జరిగింది. అది ఒకసారి మీరు చూడండి. అయితే మీరు ఏ విధమైనటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి అన్ని విధాలుగా మీకు ఈ శనీశ్వరుడే కాపాడతాడండి. ఎందుకంటే అష్టమాన్ని గురువు చూస్తూ ఉన్నప్పటికీ శనీశ్వరుడు కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి. అలాగే ఈ శనీశ్వరుడు గురువు యొక్క 2 గృహాల్లోనూ ఉన్నాడు. అయితే గురువును కూడా పట్టుకున్నట్లయితే అసలు మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లం ఉండకపోను. అయితే గురువును పట్టుకోలేదు కాబట్టి గురువు నుంచి వచ్చేటువంటి మీకు కొన్ని నెగిటివ్ ఫలితాలు ఇవ్వటం అన్నది జరుగుతూనే ఉంటుంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ గురువుకి పరిహారాలు అంటే దానాలు నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నట్లయితే
మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అన్ని తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. సీ యూ నెక్స్ట్ వన్. మీకు కూడా మీ జన్మ జాతకానికి సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, అది మీకు అభ్యంతరం లేకపోయినట్లయితే, మీరు డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ టైమ్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ యొక్క సందేహాలని తెలుసుకోవచ్చు. అయితే ఇది లాస్ట్ ఇంకా ఎపిసోడ్ మాత్రమేనండి మీ క్వశ్చన్లు అడగడానికి. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే బై కన్సల్టెన్సీ రూపంలోనే మీరు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వారైతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో. నమస్తే.